హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మాచినారి ఛానల్. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో క్యారమెల్ క్రీమీ కేక్ చేశానండి. ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. క్రీమీ క్యారమెల్ కేక్ చేస్తున్నా. ఫస్ట్ అయితే బ్రెడ్ను ఎగ్స్, షుగరు, పాలు తీసుకోవాలి. ఫస్ట్ అయితే బ్రెడ్ ముక్కలు చిన్న చిన్న పీసులా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత షుగర్ వేసుకోవాలి. తర్వాత ఎగ్స్ వేసుకుందాం. తర్వాత పాలు పోసేసుకుందాం. ఎగ్స్ వేసుకున్న తర్వాత కొంచెం ఇలా చేసుకుందాం. తర్వాత షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మిల్క్ పోసుకుందాం. ఇప్పుడు మొత్తం ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఓకే అండి, మిక్స్ అయితే పట్టేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి షుగర్ పాకం చేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసేసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఇడ్లీ గిన్నెలో వాటర్ పోసి రెడీగా ఉంచానమాట. షుగర్ మొత్తం ఇట్లా పాకం మొత్తం రెడీ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలో చేసుకోవడమే. ఇట్లా రావడానికి కొంచెం టైం పట్టేది అనమాట. పాకం మొత్తం ముదిరి కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఒక బాక్స్లో పోసేసుకుందాం. ఇప్పుడు గిన్నె పోసుకుందాం. మిక్సీ పట్టింది. ఆగురండి, ఒక్క నిమిషం ఆగురండి. ఓకే అండి, గిన్నెలు అయితే పోసేసుకుందాం. ఇప్పుడు ఇడ్లీ గిన్నెలో కానీ వాటర్ వేడైపోయాయి. ఇప్పుడు దీంట్లో పెట్టేసుకోవడం. ఓకే అండి, మూత పెట్టి క్లోజ్ చేసేసుకొని సిమ్లో పెట్టుకుందాం. స్లోగా కుక్ చేసుకుంటే మంచి పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు రెడీ అయిందో కాలేదో చాకు పెట్టి చెక్ చేద్దాం. అంటుకోలేదు. మనకైతే కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి కుందాం. ఎలా వచ్చిందో చూద్దాం. మా విరాట్ అయితే వెయిటింగ్ అనమాట, ఇప్పుడు తినాలని కదా. ఓకే అండి, బాక్స్ తిప్పేసుకుందాం. ఎలా వచ్చింది చూద్దాం. చూద్దాం. చాలా బాగా వచ్చింది. క్రీమీ క్యారమిల్ కేక్ ఇప్పుడు మేము ముగ్గురు కలిసి కట్ చేస్తున్నాం. కట్ చేయరా? ఒక్క నిమిషం. టేక్ చేయ విరాట్. ఫస్ట్ మా విరాట్ తింటాడు. తిన్నాను. తింటావా? కట్ చేయక చాలేగా. చిన్న పీస్ తింటాడేమో. చిన్నోడు కదా, చిన్న పీస్. చాలిగా అంత ఒకసారి కట్ చేస్తాను. తిను విరాట్, టేస్ట్ చెప్పినా. తిని టేస్ట్ చెప్పు. ఎవరో ఒక తినండి ఫస్ట్. పీస్ తీసుకొని తిన్నానా? లైట్ కాలుతుంది. అసలు యాక్చువల్లీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే బాగుంటుంది. కొంచెం కూల్ తింటే బాగుంటుంది. కానీ వీళ్ళు ఆగట్లే. కొంచెం లైట్గా కాలుతుంది. గోరువెచ్చగా ఉంది కానీ బాగుంది. బాగా నచ్చింది. బాగుంది, టేస్ట్ బాగుంది. కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తినొచ్చు. ఎట్లుంది విరాట్? ఎప్పుడు తినాలని వెయిటింగ్. బాగుంది. విరాట్ ఎట్లుంది చూపి చెప్పు. ఎట్లుంది చెప్పు. బాగుంది.
బాగుంది